హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. హోప్ మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా మేమైతే హైదరాబాద్ ట్రిప్ వెళ్ళాము. ఆల్రెడీ మీరు అందరూ వీడియోస్ చూసేశారు. కానీ నా ట్రిప్కి ముందు ప్యాకింగ్ అయితే ఈరోజు వీడియో చూపిస్తున్నా, చూసేసేయండి. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా సూపర్గా ఉన్నాను. సో ఏంటి ఇంత లగేజ్ వేసుకొని సూట్ కేసులు పెట్టుకొని కూర్చోందని అనుకుంటున్నారా? సో మీ అందరికీ చెప్పాను కదా, ఒక గుడ్ న్యూస్ అయితే షేర్ చేసుకుంటానని చెప్పేసి. సో మేమైతే హైదరాబాద్కి మన యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్ ఈవెంట్కి అయితే నేను సెలెక్ట్ అయ్యాను. సో అక్కడికి వెళ్తున్నాం అనమాట. మనకైతే మెయిల్ వచ్చింది. ఫర్ ద ఫస్ట్ టైం నేను ఈవెంట్కి అయితే వెళ్తున్నాను. అది కూడా ఇంత లాంగ్ జర్నీ అనమాట నాది. హైదరాబాద్కి నేను ఈవెంట్కి వెళ్ళడం అనేది నాకు చాలా స్పెషల్ అనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. సో చాలామంది గెస్ట్ చేశారు, కాకపోతే నా కామెంట్స్ అన్నీ కూడా నేను డిలీట్ చేసేసాను. ఎందుకంటే ఇప్పుడే రివీల్ చేయడం ఎందుకు అన్నట్టుగా అందరికీ తెలుస్తుంది. మళ్ళీ మా వారు చెప్పింది ఏంటంటే వెళ్ళిన తర్వాత రివీల్ చేయనేసి అన్నారు. సో అందుకోసం అని చెప్పేసి అనమాట, ఏమనుకోకండి. సో మీరందరూ గెస్ట్ చేసినట్లుగానే నేను ఇప్పుడు హైదరాబాద్కి కంటెంట్ క్రియేటర్ ఈవెంట్కి అయితే వెళ్తున్నాం అనమాట. యూట్యూబర్స్ అందరితో కలిసి చాలామంది సెలబ్రిటీస్ని మనము మీట్ అవుతున్నాము. అలాగే చాలా మందితో కొత్త కొత్త విషయాలన్నీ కూడా తెలుసుకోబోతున్నాము. అండ్ ఈవెంట్కి వెళ్ళడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. కొత్త కొత్త విషయాలు తెలుసుకోవచ్చు యూట్యూబ్ గురించి. సో తెలియని కూడా తెలుసుకోవచ్చు అనమాట. కాబట్టి ఇంకా సెలబ్రిటీస్ ఎవరు వస్తారు, ఇంకా ఎంతమంది ఉంటారు, మనం అందరితో మీట్ అవుదాం. వీలైనంత వరకు అందరితో వీడియోలో మాట్లాడిద్దాం, ఓకేనా? సో ఇప్పుడైతే నేను మా చిన్నమ్మాయి ఇద్దరం వెళ్తున్నాము. చిన్నమ్మాయి దేనికి ఎందుకు మేము ఇద్దరం వెళ్తున్నాం అనేసి అవి నెక్స్ట్ నేను రివీల్ చేస్తాను, ఓకేనా? ఎందుకంటే మనం అనుకున్నట్టుగా కరెక్ట్గా జరిగిన తర్వాత చెప్పుకుంటే బాగుంటుంది. మళ్ళీ ఇంతకు ముందు కూడా అట్లనే చెప్పాను, శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్తుందని చెప్పేసి. మళ్ళీ అది పోస్ట్ పోన్ అయింది, క్యాన్సిల్ అయిందనమాట సమ్ రీజన్స్ వల్ల. సో కాబట్టి మళ్ళీ ఇప్పుడు చెప్పి ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి నేను అన్నీ జరిగిన తర్వాత చెప్దాం అన్నట్టుగా మేము ఆగామన్నమాట. సో నాకు ఈ ఈవెంట్కి ఇన్విటేషన్ వచ్చి దాదాపు 1 మంత్ అయిపోయింది. సో 1 మంత్ వరకు నేను వెయిట్ చేస్తున్నా, ఎప్పుడెప్పుడు మీతో షేర్ చేసుకుంటాను ఈ టాపిక్ గురించి అని చెప్పేసి. నేను కూడా పెట్టుండొచ్చు, బట్ మా వారు వద్దన్నారని పెట్టలేదు. సో ఈరోజు ఫైనలీ హ్యాపీగా ఉంది మీ అందరితో నేను రివీల్ చేసుకోవడం. మీరందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారన్న విషయం నాకు తెలుసు, ఈ ఈవెంట్ నేను వెళ్ళడము, ఓకేనా? సో ఇప్పుడైతే లగేజ్ ప్యాక్ చేసేద్దాం. రేపు మార్నింగ్ మనకి 5 o'clock స్టార్ట్ అవుతున్నా నేను. సో నేను ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తాను, అక్కడ నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్తాను, ఇవన్నీ కూడా మీకు సస్పెన్స్ అనమాట. నేను ఏ యూట్యూబర్తో కలిసి వెళ్తున్నాను, ఎవరు ఏంటి, ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో రివీల్ చేసేస్తాను, ఓకేనా? సో ఇప్పుడైతే ప్యాక్ చేసేద్దాం, ఓకేనా? సో నేను అన్నీ కూడాను షాపింగ్ చేశాను. మా అమ్మాయి కోసం షాపింగ్ చేశాను, నా కోసం షాపింగ్ చేశాను. హైదరాబాద్ వరకు వెళ్తున్నామంటే ఆ మాత్రం ఉండాలి కదా షాపింగ్ అంటే. సో కాబట్టి నేను ఇప్పుడు ఏమేమి కొనుక్కున్నాను కొత్తగా, ఇప్పుడు ఏమేమి తీసుకున్నానో వాటిని అయితే చూపిస్తాను, ఓకేనా? చూడండి, కట్ చేసి నెక్స్ట్ ఇప్పుడైతే ఫస్ట్ మా అమ్మాయివి లగేజ్ ప్యాక్ చేసేసామంటే నాకు కొంచెం టెన్షన్ తీరిపోతుంది. మళ్ళీ నాకు కావాలంటే నేను ప్యాక్ చేసుకుంటా. మా అమ్మాయి కోసం ఒక సూట్ కేసు, నా కోసం ఒక సూట్ కేసు. ఇది నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. ఇది చాలా చాలా బాగుంది, సఫారీ అనమాట. సో సఫారీ అయితే సూపర్ ఉందండి, క్వాలిటీ అయితే బ్రాండ్ అయితే ఎక్సలెంట్ ఉంది. నేను వీటిలో మనకి కాంబో ఆఫర్లో కూడా ఉన్నాయన్నమాట. కాంబోలో మనకి స్మాల్, మీడియము, బిగ్ సైజ్, లార్జ్ 3 ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి. మనకి 3,500, 4,500లో కాంబోలో వచ్చేస్తాయి. సో నేను ఒకటే తీసుకున్న మీడియం సైజు సరిపోతుంది ప్రస్తుతానికి అని చెప్పేసి. అండ్ ఇప్పుడు ఇది మీకు డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తాను. ఈ ప్రోడక్ట్ అయితే మీకు కావాలంటే మీరు కూడా పర్చేస్ చేసుకోండి. చాలా చాలా బాగుంది క్వాలిటీ అయితే. సో ఇది మీడియం అయితే నాకు సరిపోతుందని చెప్పి నేను తీసుకున్నా. సో ఇప్పుడు మా అమ్మాయి కోసం తీసుకునేవి ఒక్కొక్కటిగా చూపించేస్తాను. సో ఇదనమాట మనకి మెయిన్గా నేను ఇప్పుడు ఏమేమైతే మా అమ్మాయి కోసం షాపింగ్ చేస్తానో ఇవన్నీ కూడా నేను ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో మోగిపోతున్న ట్రెండింగ్ కలెక్షన్ అనమాట. మనకి మీషోలో ఎక్కువగా స్కర్ట్స్, మ్యాక్సీ స్కర్ట్స్, తర్వాత టీషర్ట్స్, ఇలాంటి జీన్సెస్ ఇవన్నీ కూడా కదా. సో వాటినే తీసుకున్నాను నేను ట్రెండింగ్గా ఉండాలని చెప్పేసి. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ అనమాట. ఇది ఈ జీన్స్ ఒకటి తీసుకున్నా. ఈ జీన్స్కి లోపల వేయడానికి ఈ టీషర్ట్ అనమాట ఇవి. సో మీషోలో తీసుకునేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కమ్యూనిటీ పోస్ట్లో ఇస్తాను. అండ్ ఫ్లిప్కార్ట్లో తీసుకున్నవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తాను. మీకు నచ్చినవి అయితే మీరు చూస్ చేసుకోండి, ఓకేనా? సో ఇది మా అమ్మాయి దగ్గర ఇస్తే నీట్గా ప్యాక్ చేసేస్తుంది. 2 days నుంచి వెయిట్ చేస్తాను ఫ్రెండ్స్, ఎప్పుడెప్పుడు ప్యాక్ చేస్తామా అని చెప్పేసి. తనకి ఇష్టం అనమాట ప్యాక్ చేయాలంటే. ఎక్కడైనా చెల్లెలు హైదరాబాద్కి వెళ్తుంది మమ్మీ కూడా అంటే ఏడ్చుకొని కూర్చోవాలి. బట్ మా అమ్మాయి చూడండి హ్యాపీగా పంపిస్తుంది అనమాట మా అమ్మాయిని. అలా ఉండాలి పాజిటివ్గా. అండ్ అదొకటి. నెక్స్ట్ ఈ షర్ట్ ఒకటి తీసుకున్నా. తనకి ఎక్కువ వెస్ట్రన్ అబ్బాయిలాగానే ఉంటుంది కాబట్టి కొంచెం ఫ్రీగా ఉంటాయని చెప్పేసి ఇలాంటివి తీసుకున్నా. దీనికి జీన్స్ అనమాట. సో ఈ జీన్స్ అయితే వేసేసి ఈ షర్ట్కి. సో ఇది
అండ్ కొన్ని నైట్ డ్రెస్సెస్ కూడా ఎత్తుకుంటుంటే నార్మల్గా ఇంట్లో వేసుకునేవి కూడా నైట్లో వేసుకొని పడుకోవడానికి ఫ్రీగా ఉంటాయని చెప్పేసి కొన్ని అవి కూడా ఎత్తుకుంటున్నారు. ఎందుకంటే తను కొంచెం గుచ్చుకునే డ్రెస్సెస్ కానీ అట్లా ఇరిటేషన్గా ఫీల్ అవుతూ ఉంటుంది. కొంచెం కంఫర్టబుల్గా ఉన్న డ్రెస్సెస్ తీసుకుంటున్నా. కొన్ని ఎక్స్ట్రాగానే పెట్టుకుంటున్నా, 1-2 జతలు అయితే ఉన్ని. పిల్లలు చిన్న అమ్మాయి కదా, కొంచెం ఒకవేళ అవసరం అయితే మళ్ళీ ఇబ్బంది కదా అని చెప్పేసి నేను ఎక్కడ వెళ్ళినా కూడా కొంచెం ఎక్స్ట్రాగా తీసుకెళ్తానులేండి, అందుకోసమని. ఇంకా నేను మీషోలో, ఫ్లిప్కార్ట్లో రెండిట్లో తీసుకున్నానని చెప్పాను కదా, వాటిలో నేను చాలా వరకు మీషోలోనే ఎక్కువ తీసుకున్నాను. ఫ్లిప్కార్ట్లో తీసుకునేవి నాకు వీలైనంత వరకు ట్యాగ్ ప్రోడక్ట్స్లో ట్యాగ్ చేస్తాను. డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ ఉంటాయి, మీరు ఎవరైనా చెక్ చేసి తీసుకోండి కావాలనిపిస్తే. అండ్ ఇంక ఇక్కడ చూపిస్తున్నవి అయితే నేను అన్నీ కూడా మీషోలో కొన్నవే అనమాట. ఇక్కడ కనిపిస్తున్న వైట్ ఫ్రాక్ అండ్ ఇంకొక ఫ్రాక్ ఉంటుంది మ్యాక్సీ టైప్లో, ఇవి మాత్రం ఫ్లిప్కార్ట్లో కొనుక్కున్నాను. మిగతా అన్నీ కూడాను బ్లౌజెస్ కానీ ఇంకా ఇలా ఇవన్నీ కూడా నేను మీషోలో తీసుకున్నాను. చాలా బాగున్నాయి. మనకేంటంటే పిల్లలకి మెయిన్గా నేను కంఫర్టబుల్గా ఉన్నవే చూసి తీసుకుంటూ ఉంటాను. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే అంటే ఎక్కువ హెవీగా ఉన్నవి కానీ గుచ్చుకొనడం కానీ ఇలాంటివి వేసామనుకోండి అస్సలు నచ్చదు, ఏడుస్తూనే ఉంటారనమాట. అసలు మనతో సరిగా కూడా మాట్లాడరనమాట మా పిల్లలు. ఇంకా ఏదోలా కుళ్ళుతూనే ఉంటారు, ఇరిటేషన్గా ఫీల్ అవుతూ ఉంటారు. అందుకోసం అని చెప్పేసి ఇంక వాళ్ళకి నచ్చినవే తీసుకుంటూ ఉంటాను. ఇంక ఈ మధ్య షాపింగ్ నిజంగా చెప్తున్నాను, ఆఫ్లైన్ షాపింగ్ చేయడం చాలా వరకు తగ్గించేసాను నేను. మొత్తం మీషో, ఫ్లిప్కార్ట్ ఇట్లా ఆన్లైన్ షాపింగే నాది ఎక్కువ అయిపోయిందనమాట. ఇవన్నీ కూడా మీరు ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో చూసేశారు. నిజంగా ఈ డ్రెస్ అయితే భలే ఉంటుంది. యాక్చువల్లీ నేను ఇది వేసాను హైదరాబాద్లో ఉన్నప్పుడు, మళ్ళీ ఎందుకో నాకు వద్దు మా మరిది మ్యారేజ్కి వేద్దాం అన్నట్టుగా ఇంకా దాన్ని తీసేసి వేరేదైతే వేసేసాను అనమాట. ఇంకా ఇది కూడా తీసుకున్నా. ఇది మ్యాక్సీ స్కర్ట్ అండ్ పైన టాప్స్ వస్తాయన్నమాట సపరేట్గా. ఈ టాప్స్ ఏమిటంటే మనకి ఎందులోకైనా మనం ప్యారప్ చేసేసుకోవచ్చు. చాలా చాలా బాగున్నాయి. నేను మీషోవి ఇన్స్టాగ్రామ్లో పెడతాను నేను ఇవన్నీ కూడా మీకు, ఓకేనా. సో మా అమ్మాయి వేసుకున్న పిక్స్ యాడ్ చేస్తాను. అలాగే మీరు వీడియోస్లో కూడా చూసేసి ఉంటారు, ఇంటర్వ్యూ వీడియోలో మా అమ్మాయి వేసుకుంటుంది. ఇది చాలా బాగుంటుంది అనమాట ఈ కాంబినేషన్. ఈ టాప్కి అండ్ మ్యాక్సీ స్కర్ట్కి చాలా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. అండ్ ఈ మ్యాక్సీ స్కర్ట్లో చాలా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో మీషోలోనూ ఉన్నాయి, ఫ్లిప్కార్ట్లో కూడా ఉన్నాయి. నేను మీరు అన్నీ కూడా చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో వచ్చారంటే అక్కడ మీరు లింక్ అని కామెంట్ చేస్తే డైరెక్ట్ నేను అందులో అయితే మీకు లింక్ ఇచ్చేస్తాను అనమాట ఈ ప్రోడక్ట్స్వి. ఎందుకంటే మీషోవి ఇక్కడ యూట్యూబ్లో అయితే కమ్యూనిటీ పోస్ట్లో నేను పోస్ట్ చేస్తాను, మీరు అందులో వెళ్ళేసి అయితే తీసుకోవచ్చు. ఇంకా ఇది కూడా అనమాట. ఇది యాక్చువల్లీ ఏంటంటే ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. కాకపోతే ఈ స్కర్ట్కి మనకి నార్మల్ స్కర్ట్ వస్తుంది, పైన టాప్ అనేది ఏం రాదనమాట. కాకపోతే నేను అంటే నేను ఆర్డర్ పెట్టింది నాకు రాలేదు. నాకు ఇలా వాళ్ళు ఒక మెటీరియల్ 1 మీటర్ బ్లౌజ్ పీస్కి ఇలా వర్క్ది మెటీరియల్ పంపించారు. అలాగే స్కర్ట్ అయితే మనకి స్టిచ్డ్ స్కర్ట్ అయితే పంపించారనమాట. సరే ఇంకెలాగూ రిటర్న్ పెట్టడం ఎందుకులే, బాగానే ఉంది కదా అన్నట్లుగా నేను ఇంకా దాన్ని ఈ టైప్లో అయితే ఇంకా బ్లౌజ్ స్టిచ్ చేయించేసాను అనమాట. సో ఓకే, ఉన్నీలే వేసుకుంటారు. హాఫ్ సారీ లాగా అయినా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం గోల్డ్ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ హాఫ్ సారీకి ఓని వేసుకొని, లేదు అలా అయినా వేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా స్టిచ్ చేయించేసాను. కొంచెం లెంతీగా బ్లౌజ్ అయితే పెట్టేసినడం దగ్గర స్టిచ్ చేయించేసాను. ఈరోజే తీసుకొచ్చి ఇచ్చారు ఇంకా అన్నవాళ్ళు. ఇంకా అవన్నీ కూడా లగేజ్ ప్యాక్ చేస్తాను. బట్ ఎక్కువ రోజులైతే ఉండట్లేదు హైదరాబాద్లో, ఒక 4 డేస్ అని అయితే అనుకుంటూ ఉన్నాము. కాకపోతే ఏంటంటే అంటే యూజ్ అవుతాయి కదా, ఏది కావాలంటే అది ఆప్షనల్గా ఉంటుంది వేసుకోవచ్చు అన్నట్టుగా నేను ఇంకా అన్నీ తీసుకుంటున్నాను. ఈ వైట్ ఫ్రాక్ కూడా నేను ఎత్తుకుంటున్నాను, మా అమ్మాయికి చాలా ఇష్టం అనమాట ఇది, అందుకోసం అని చెప్పేసి. ఇంకా పెద్దమ్మాయి అయితే నేను అన్నీ కూడా ఇక్కడ మీతో మాట్లాడుతూ మడిచిపెట్టి ఇస్తూ ఉన్నాను, తనైతే నీట్గా సర్దుతూ ఉంది. అండ్ ఇంకోటి ఏమంటే నేను హైదరాబాద్ ఈవెంట్కి వెళ్ళింది, యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్ ఈవెంట్కి వెళ్ళిన లాంగ్ వీడియో అయితే నేను పోస్ట్ చేయడం జరిగింది, మన ఛానల్లో ఉంది. సో చాలామంది అడిగారు, నేను టైంకి అయితే నేను పోస్ట్ చేయలేకపోయాను, నాకు కొన్ని వర్క్స్ ఉండడం వల్ల. ఇంకా ఆల్రెడీ చెప్పాను కూడా నేను. సో ఆ వీడియో అయితే నేను మన ఛానల్లో పోస్ట్ చేశాను నిన్ననే. సో మీరైతే వెళ్ళి చూసేసేయండి. అండ్ ఇంకా చూడండి వాళ్ళు, ఎందుకంటే చాలామంది మిస్ అవుతుంటారు ఆ వీడియోని, అంటే ఎదురు చూస్తున్నారనమాట ఎప్పుడెప్పుడు పోస్ట్ చేస్తానని చెప్పేసి. బట్ నేను లేట్ చేయడం వల్ల ఇంకా ఇంట్రెస్ట్ పోయినట్టుంది చూడడానికి. అందరూ కూడా ట్రెండింగ్లో నడుస్తున్న టాపిక్ని ట్రెండింగ్లోనే పెట్టాలి, బట్ నేను అందరూ పోస్ట్ చేసిన తర్వాత లేట్గా చేశాను అనమాట. సో దానికైతే సారీ మీకు. ఇంక ఇక్కడైతే మా చిన్నమ్మాయి లగేజ్ అయితే ప్యాక్ చేసి పెట్టేశాము, ఏది కూడా మర్చిపోకుండా సర్దేశాను. నెక్స్ట్ ఇంక ఇప్పుడు నా లగేజ్ అనమాట. ఒక్కొక్కరికి ఒక సూట్ కేసు అయితే తీసుకెళ్తున్నాము. సో నాకు కూడా ఒక శారీస్, డ్రెస్సెస్, నైట్ డ్రెస్సెస్ ఇవన్నీ కూడా పెట్టుకుంటున్నాను. అంటే మనం ఎలాగో రూమ్ తీసేసుకుంటాం స్టే చేయడానికి అయితే, అక్కడ మనం ఒకరే ఉండట్లేదు, మనతో పాటు ఇంకా వేరే యూట్యూబర్స్ కూడా ఉంటారు కాబట్టి ఇంకా హ్యాపీగా అందరం స్పెండ్ చేస్తాం కదా, అదొక ధైర్యం అనమాట. సో అలాగైతే ఇంక నేను నైటీలు, నైట్ వేర్ టీషర్ట్స్ ఇంకా ఇలా కొన్ని తీసుకుంటున్నాను, ఓకే కంఫర్టబుల్గా ఉండే విధంగా అయితే. ఇంకా డ్రెస్సెస్ అయితే నేను మోస్ట్లీ తక్కువే తీసుకెళ్తున్నా, నేను ఓన్లీ శారీసే తీసుకుంటున్నాను. డ్రెస్సెస్ అయితే ఒక 2 అయితే పెట్టుకుంటున్నాను అంతే అనమాట, అది ట్రావెలింగ్లో ఉండడానికి అని చెప్పేసి. అలా కొత్త డ్రెస్ అయితే ఒకటి తీసుకున్నాను, చాలా చాలా బాగుంది, ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. అవన్నీ కూడా మీకు లింక్స్ ఇస్తాను. అండ్ నేను ఒక డ్రెస్ వేసుకొని నేను ఆల్రెడీ షార్ట్ వీడియోస్ పెట్టామన్నమాట మేము. సో అప్పుడు అడిగారు ఈ డ్రెస్ చాలా బాగుంది ఎక్కడ కొనుక్కున్నారని, అది ట్యాగ్ చేయడం మర్చిపోయాను నేను హడావుల్లో. సో అవన్నీ కూడా మీకు ట్యాగ్ చేస్తాను. అండ్ డిస్క్రిప్షన్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి, ప్రోడక్ట్స్ అన్నీ
కూడా మీకు అక్కడ ఉంటాయి. మీకు నచ్చిన ప్రోడక్ట్ అయితే మీరు తీసేసుకోవచ్చు. అండ్ ఇక నేను ఎన్ని డేస్ ఉంటానని చెప్పేసి లెక్క పెట్టుకుంటూ ఉన్నాను. శారీస్ అండ్ అంటే ఉంటాయి కదా మనకి కావాల్సిన పర్సనల్ థింగ్స్, వాటిని నేను పెట్టుకోవడానికి అని చెప్పేసి ఇంకా లెక్క పెట్టుకున్నాను. ఇంకా లగేజ్ అంతా ప్యాక్ చేసేసి పెట్టేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. మేము మరుసటి రోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఒక 5కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం. 5:30 ఇంట్లోనే 5:30 అయిపోయింది. ఇంకా మేము బస్ ఎక్కేసరికి 6 అయిపోయిందిలేండి. సో అలాగే ఇంకా నేను లేచి ఫ్రెష్ అప్ అయ్యేసి ఇంకా ఆ తర్వాత స్నానం అంటే మంచిగా రెడీ అయ్యేసాను, అంటే ట్రావెలింగ్ తగ్గట్టుగా. నెక్స్ట్ అయితే ఫస్ట్ మనం ఎక్కడ బయలుదేరాలన్నా కూడా పూజ కంపల్సరీ కదా. నేనైతే ఇంకా దీపం పెట్టేసుకొని పూజ చేసేసుకొని ఆ తర్వాత మనస్ఫూర్తిగా మొక్కుకొని ఫస్ట్ టైం నేను ఒక యూట్యూబ్కి సంబంధించి ఈవెంట్కి వెళ్ళడము అండ్ నేను ఇక్కడ నుంచి నెల్లూరుకి వెళ్తున్నాను. ఇంకా ఈ వీడియోని రివీల్ చేస్తున్నా. నేను నెల్లూరుకి వెళ్తున్నా. నెల్లూరు నుంచి కలిసి ఎవరితో నేను హైదరాబాద్కి ట్రావెల్ చేశాను ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో వస్తాయి. ఓకేనా. సో నేను మనస్ఫూర్తిగా ఇంకా భగవంతునికి మొక్కేసుకొని ఇలాగే ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళి సక్సెస్ని ఇవ్వాలని చెప్పి కోరుకునేసాను. ఇంకా ట్రావెలింగ్లో కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా జర్నీ చేసేటప్పుడు నేను మా అమ్మాయి వెళ్తున్నాం. ఇద్దరమే ఫస్ట్ టైం మేము ఇంత లాంగ్ జర్నీ చేస్తున్నాం అనమాట. నేను మా అమ్మాయి నెల్లూరు వరకు ఫస్ట్ టైం వెళ్తున్నాము. సో హ్యాపీగా వెళ్ళేసి ఇంకా సేఫ్గా రావాలని చెప్పి అయితే మేము స్టార్ట్ అవుతున్నాము. సో ఇంకా లగేజ్ అంతా కూడా ఇంకా రెడీగా ఉన్నింది కాబట్టి ఇంకా కావాల్సిన థింగ్స్ అన్నీ కూడా తీసేసుకొని మొబైల్స్, చార్జర్స్ ఇంకా అన్నీ కూడా సెట్ చేసేసుకున్నాము. ఇంకా స్టార్ట్ అవుతున్నాం అనమాట. మార్నింగే కదా, సో ఫేస్ కొంచెం డల్గా ఉంటుంది నాకు. నిద్ర అంటే మత్తు అనమాట. నైట్ ఏమంటే అసలు నిద్రే పట్టలేదు. ఎప్పుడెప్పుడు వెళ్తాము, ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతామా, అనుకున్నట్టు జరుగుతాయా లేదని ఒక టెన్షన్ ఉంటుంది కదా, ఆ హడావిడి ఉన్నిందనమాట నాకు. సో ఆ దీంట్లో నేను టెన్షన్గా ఉన్నాను. ఫైనలీ ఇంకా స్టార్ట్ అయిపోయాం కదా, ఏ ఇబ్బంది లేకుండా ఇంకా స్టార్ట్ అయిపోవాలని చెప్పేసి మంచిగా దేవుడికి మొక్కుకునేసాను. ఇంకా మాకైతే ఇంట్లో స్టార్ట్ అయ్యేసరికి 5:40, 5:50 అయిపోయింది. బస్ స్టాప్కి వెళ్ళేసరికి 6 అయిపోయింది. ఇంకా ఆ తర్వాత పలంనేరు నుంచి డైరెక్ట్ నెల్లూరుకి బస్సు ఉంటుందేమో, ఒకసారిగా వెళ్ళిపోవచ్చు, మధ్యలో దిగే పని లేకుండా, లగేజ్ అంతా మోసే పని లేకుండా అని చెప్పేసి అనుకున్నాము. కాకపోతే మాకు పలంనేరులో నెల్లూరు బస్సు అయితే దొరకలేదు ఆ టైంకి. ఇంకా పలంనేరులో బస్సు ఎక్కి చిత్తూరులో దిగాము, చిత్తూరులో బస్సు ఎక్కి తిరుపతిలో దిగాము. ఇంకా ఇప్పుడు తిరుపతి నుంచి నెల్లూరు బస్సు అయితే ఎక్కేసామన్నమాట. మధ్యలో ఎక్కడ నేను వీడియో షూట్ చేయలేదు, కొంచెం టెన్షన్ ఉంటుంది కాబట్టి. మా అమ్మాయి ఫుల్ హ్యాపీ అనమాట. సో నేను ఫస్ట్ టైం నెల్లూరుకి వెళ్ళినప్పుడు పెద్దమ్మాయిని తీసుకొని నేను మా వారు వెళ్ళాము. తినక అమ్మవారు పోసింటుంది, ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టేసి వెళ్ళున్నాం అనమాట. కొంచెం అప్పుడు తగ్గిపోయింది కానీ ఇంకా ఎందుకులే డల్గా ఉంది కదా అని చెప్పి. సో ఇది ఇంకా సెకండ్ టైం నేను నెల్లూరు వెళ్ళడము, అందులోనూ చిన్నమ్మాయి ఫస్ట్ టైం అనమాట. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉండింది ఫుల్గా. ఇంకా మేమైతే నెల్లూరుకి వెళ్తున్నాం కదా, బస్సులో వెళ్తున్నాం. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ట్రైన్కి వెళ్ళాము, ఇప్పుడు బస్కి వెళ్తున్నాం అనమాట. అలా మేము ఇంకా అదంతా కూడా చూసుకుంటూ సరదాగా హ్యాపీగా వెళ్ళాం. కాసేపు నిద్రపోయాను అనమాట నేను. ఇంకా ఫైనల్లీ నెల్లూరు అయితే రీచ్ అయిపోయాము. నెల్లూరు రీచ్ అవ్వగానే ఇంకా పావని అయితే ఇంకా చెప్పేస్తున్నాను కదా, పావని వాళ్ళ ఇంటికి వెళ్ళాము మేము నెల్లూరుకి అయితే. సో తనైతే ఇంకా అడ్రస్, లొకేషన్ అంతా చెప్పి ఆటో అన్నతో మాట్లాడి చెప్పిందనమాట. ఇంకా ఆర్టీసీ బస్ స్టాప్లో దిగేసి ఇంకా అక్కడ నుంచి వాళ్ళ అడ్రస్కి అయితే ఇంకా ఆటో పెట్టుకొని మాట్లాడుకొని వెళ్తున్నాము. సో ఆటోలో వెళ్తున్నప్పుడు కూడా పాపం తన లైన్లోనే ఉంది అండ్ అంటే జీపీటీలో చెక్ చేస్తూనే ఉందన్నమాట లొకేషన్ అవన్నీ కూడా. ఎందుకంటే కాలం సర్లేదు, మనం ఎవరిని ఏం నమ్మలేము. నాకు అందులో కొంచెం భయంగా ఉందిరా, మేము ఫస్ట్ టైం వస్తున్నాం కదా నెల్లూరుకి అన్నట్టుగా. అంటే నేను ఒకదానిగా ట్రావెల్ చేయడం ఇదే కదా అంటే, పాపం తనైతే లైన్లోనే ఉండటము, తర్వాత అడుగడికి కాల్ చేయడము, ఇంకా నాకు నువ్వు కరెంట్ లొకేషన్ పెట్టు, లైవ్ లొకేషన్ అని చెప్పేసి లొకేషన్ చెక్ చేసుకుంటూ ఉండడం. అలా ఇంకా ఫైనల్లీ మేము పావని వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అయిపోయాము. నిజంగా చెప్తున్నాను, అసలు ఎంత మంచిగా చూసుకునిందంటే నాకు మాటలు కూడా సరిపోవన్నమాట చెప్పడానికి. మేము వెళ్ళే టైంకి నేను అక్క వంట చేస్తాను అక్క, ఏం చేయాలని అడిగింది. వద్దురా బయట తెప్పించేసుకుందాంలే, నువ్వు ఎందుకు శ్రమ తీసుకుంటావు, ఎందుకంటే తనకు కూడా ప్రమోషన్ షూట్స్, వీడియో షూటింగ్స్, అప్లోడింగ్స్ ఇవన్నీ ఉంటాయి. నాకు తెలుసు కదా ఎంత కష్టం ఉంటుందో పిల్లల్ని పెట్టుకుని ఉన్న వాళ్ళకి. ఇంకా అందుకోసం అని చెప్పేసి ఇంకా మనము బయట తెప్పించుకొని తిందామన్నాను. ఇంకా తనైతే దమ్ బిర్యానీ తెప్పించింది. ఇంకా మంచిగా అందరం కలిసి తిన్నామన్నమాట. తినేసి ఇంకా చాలా బాగా స్పెండ్ చేసాము, చాలా హ్యాపీగా స్పెండ్ చేసాము. అసలు మాకు డే కూడా గడిచింది తెలియదు. మాకు నైట్ 8:45కేమో మాకు బస్సు అనమాట హైదరాబాద్కి. ఇంకా అంతవరకు మేము ఏం చేస్తాం చెప్పండి, మధ్యాహ్నానికి వెళ్ళిపోయాము. లంచ్ టైంకి అంతా 1:30కి అంతా రీచ్ అయిపోయాము. ఇంకా అప్పటి నుంచి ఇంకా మా రీల్స్ ప్రాక్టీస్లు చూసారా, ఇంకా మా వీడియోస్ చూసారా, తర్వాత చెక్క పడుకొని కబుర్లు చెప్పుకోవడము, భలే ఎంజాయ్ చేసాము. అసలు నాకైతే ఈ 4-5 డేస్ తనతో ఉన్న రోజులు కూడా నాకు అసలు ఎవరు గుర్తు రాలేదనమాట. అంత హ్యాపీగా సరదాగా స్పెండ్ చేసాము. ఏ మాత్రం ఫస్ట్ టైం మేము మీట్ అవ్వడము,
నార్మల్గా కాల్స్లో మాట్లాడుకునే వాళ్ళం, కానీ ఫస్ట్ టైం మీట్ అవ్వడమైనా ఎంత ఫ్రెండ్లీగా కల్మషం లేకుండా హార్ట్ఫుల్గా మాట్లాడడం కానీ హార్ట్ఫుల్గా ప్యాంపర్ చేయడం కానీ భలే అనిపించింది నాకు. నిజంగా అసలు నాకున్న ఒపీనియన్ మొత్తం మార్చేసింది తను. ఇంకా ఎంత ఫ్రెండ్లీగా ఎంత ఫ్రీగా ఉందో మీరు ఇక్కడ చూడొచ్చు. ఇవన్నీ మీకు ఫన్నీగా షార్ట్స్ అయితే వస్తాయి. ఇంకా తను పోస్ట్ చేయలేదు, నేను పోస్ట్ చేయలేదు టైం లేక, ఇంకా ఇవే వస్తాయి అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియోస్ అన్నీ కూడా మీరు చూసి అసలు మీరు ఇంకా వేరే షేడ్ చూస్తారనమాట ఈ వీడియోస్లో అంతా కూడాను. ఇంకా మేము రీల్స్ ప్రాక్టీస్ చేసాం కదా, అవన్నీ కూడా చెక్ చేసుకుంటున్నాం ఎలా వచ్చాయి ఏంటని చెప్పేసి. సో రాబోయే వీడియోస్ అన్ని చాలా బాగుంటాయి. ఈ రోజు నుంచి మీకు అసలు మిస్ అవ్వకుండా లాంగ్ వీడియోస్ పెడతాను. ఎవరైనా ఈవెంట్ వీడియో చూడకపోతే లాంగ్ వీడియో పోస్ట్ చేసాను, చూసేసి వీడియోస్ లైక్ చేయండి. థ్యాంక్ యూ, బై, టేక్ కేర్.